టీడీపీ వాళ్ళు మన ఏపీలో ఏ డెవలప్మెంట్ జరగలేదు, ఏ ఇండస్ట్రీస్ మన ఏపీకి రాలేదు అని అంటున్నారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళకు సంబంధించినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం సంక్షేమానికే ఇదైనాడు కానీ డెవలప్మెంట్ చేయడం లేదనే దాన్ని ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ మనము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గమనిస్తే వైజాగ్లో ఇన్ఫోసిస్ లాంటి అనేకమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు, అంతేకాకుండా కోస్తా తీరం, సముద్ర తీరం మనకు 900 కిలోమీటర్లు ఉండడం, అక్కడ అనేకమైనటువంటి పోర్ట్లు, యార్డ్ల లాంటివి నిర్మాణం చేపట్టడం, దాంతోపాటు గుంటూరు జిల్లాలో శ్రీ సిమెంట్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్ లాంటి కంపెనీలు తీసుకొని రావడం, అంతేకాకుండా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పానాసోనిక్ మరియు బ్లూ స్టార్ లాంటి అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకురావడం, దాంతోపాటు నంద్యాల జిల్లాలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద పరిశ్రమ అయినటువంటి రిలయబుల్ ఎనర్జీలని స్థాపించడం, అనేకమైనటువంటి పోర్ట్లను నిర్మించడం, ఇట్లా అనేకమైనటువంటి అన్ని రకాలైనటువంటి సిమెంటు మరియు ఎలక్ట్రానిక్ మరియు పోర్ట్ల నిర్మాణము, దాంతోపాటు మనకు సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తున్నా కూడా పదేగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి మీడియాను ఉపయోగించి అభివృద్ధి జరగడం లేడం అనేది అవాస్తవం. ఇవన్నీ అభివృద్ధి కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రతిపక్షాలను విమర్శించడం తప్ప ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశాడనేది ఎప్పుడు చెప్పడు. ఎప్పుడు కూడా నేను వస్తే ఇది చేస్తా అని చెప్పేవాడే తప్ప ఆయన ప్రభుత్వంలో ఏం తీసుకొచ్చాడో, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చాడో ఒకసారి టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం ఆసన్నమైందని నేను వాళ్ళను ప్రశ్నిస్తున్నాను. దాంతోపాటు ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి ప్రచారాలను సహించరు. 2024లో మరొకసారి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడుకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం.